దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. సోదరులారా, ఈ రోజున మరి హెబ్రోను సహవాసంలో సిస్టర్ పిఎస్ కళ్యాణి గారు పరమపదించారు. ఆ సందర్భంగా నేను అక్కడ ఒక వాక్యం విన్నాను. ఆ సందర్భంగా ఆ వాక్యాన్ని నిజంగా వాక్యాన్ని ఎలా ట్విస్ట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకొని చెప్తారో చూస్తే కొద్దిగా ఆశ్చర్యము, బాధ రెండూ కలిసినాయి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు అక్కడ డెడ్ బాడీని చూపిస్తూ ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకుపోతున్నారు, ఖాళీగా పోతున్నారు కదా, అది ఇది అని చెప్పిండ్రు. కరెక్టే, ఖాళీగా తీసుకుపోతున్నారు. మరి మనం ఏం తీసుకుపోదామని, వాళ్ళు ఏమి తీసుకుపోదామని ట్రస్ట్ సొసైటీ పేరు మీద అనుకున్నారు, తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు, కోర్టులకు వెళ్ళారు, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, అంత గందరగోళం చేసుకున్నారు. ఏమి తీసుకొని పోదామని ఆ విధంగా చేసినారు అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఎదుటి వారికి చెప్పేటందుకే కాదు, నీతులు లేకపోతే వాక్యాలు వాళ్ళని కూడా పరీక్ష చేసుకోవాలి కదా. ఎట్లా చెప్తున్నారు అసలు అర్థం కాదు. మళ్ళీ ఏం చెప్తున్నారంట కదా, ఎవరినో దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద ఎవరో అక్కడ కాంగ్రిగేషన్లో ఎవరో వచ్చినట్టున్నారు అక్కడికి, అంటే సహవాసంలో బంద్ అయినట్టున్నాడు. ఏది ఆ గొడవల సందర్భంగా తిరిగి ఇప్పుడు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమానికి వచ్చినట్టున్నాడు. అందుకని ఆ వచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఫుల్ పీట్ మీద నుంచి వాక్యాలు చెప్తున్నారు. అక్కడ సందర్భానుసారంగా వాక్యం చెప్పేదే మర్చిపోయిండ్రు. ఇంకొకటి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ప్రాడిగల్ సన్, ఏదైతే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడో ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా వెనకాల తిరిగి రావాలి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు సంఘానికి వస్తూ ఉంటారు అనుకోండి, ఆ సంఘానికి ఏమన్నా అయ్యి ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడన్నా సంఘానికి వెళ్తే అట్లా పోకుండా, అంటే మళ్ళా వెనకకు తిరిగి రావాలి. ఎక్కడికి? మళ్ళీ ఈ సంఘానికి తిరిగి రావాలి. అంటే ఈ సంఘానికి తిరిగి వస్తే ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టంట. అరే నాయన, విశ్వాసంలో నుంచి పడిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క దానికి లోపడకుండా పక్కదారి పడితే తిరిగి దేవుని దగ్గరకు రావడాన్ని తప్పిపోయిన కుమారుడికి అన్వయించుకొని చెప్పాలి. అంతేగాని ఒకరి సంఘం XYZ సంఘాలు ఉన్నాయి, ఒక సంఘాన్ని విడిచిపెట్టి పోయిందంటే ఇంకో సంఘానికి ఎట్లా పోతున్నాడు. పోనీ ఏమైంది? అయితే మళ్ళీ ఏదో పార్టీలు మారి తిరిగి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది అని ఇట్లా చేస్తారు చూడు. అట్లా చెప్తున్నారు అన్వయించుకొని. తిరిగి ఈ సంఘానికి వస్తే ప్రాడిగల్ సన్, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తీరులో దాన్ని అన్వయించి చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారండి నిజంగా వాక్యాన్ని ఇట్లా ట్విస్ట్ చేసి తమకు అనుకూలంగా, తమ సంఘానికి అనుకూలంగా, తమకు అనుకూలంగా మార్చి చెప్పుకోవటం ఇదేనా? ఆ యొక్క హెబ్రోను సంఘం అనేది పచ్చసింగ్ గారు ద్వారా స్థాపించబడింది. ఆయన ఆస్తిపాస్తులను వదులుకున్నాడు. మరి కొత్తగా విశ్వాసిగా రక్షింపబడ్డాడు కాబట్టి కుటుంబం కూడా ఆయన్ని వెలివేస్తే అందరినీ వదులుకున్నాడు. అలాంటి ఆయన స్థాపించిన దాన్ని మధ్యలో విశ్వాసం ముసుగులో వచ్చిన తోడేళ్ళు అని అయితే కొంతమందిని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళు తమకు కాని దాన్ని మేముండాలి అధికారం. మరి ఎవరు కొంచపోతారు ఈ అధికారాన్ని? వాళ్ళు పోయిన తర్వాత మన వాక్యాలు అయితే చెప్తూ ఉంటాం, అదైతే చెప్తూ ఉంటాం. ఎట్లనండి? వాళ్ళు ఎంతో మాదిరి అని మిగిలిన సంఘాల లోపల హెబ్రోన్ అనేది ఎంతో మాదిరి అనేది ఉండే అప్పుడు. అలాంటిది వాళ్ళు ట్రస్ట్ అని, అదేంటది సొసైటీ అని వాళ్ళు చేసుకున్నది చిన్న రాజకీయ పార్టీల కంటే వాళ్ళకి తక్కువ ఉన్నదా? అది ఆ వ్యవహారం అంత భయంకరమైన ఉన్న యొక్క సాక్ష్యాన్ని మొత్తాన్ని అది బుడితో పోసిన పని చేసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా మారడం లేదు. ఇప్పటికి కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ ప్రసంగాలన్నీ ఇట్లాంటి వ్యవహారాలతోనే పుల్లగుచ్చినట్లు, అదేంటి పుండి మీద కారణం చదువుతారు చూడండి, ఆ టైపులోనే మళ్ళా పెద్ద సేవకులు అని చెప్పుకుంటారు. ఏందో అంత. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే, అంత్య దినాల్లో అబద్ధ బోధకులు అనేకులు వస్తారని ఉంది. ఏర్పరచబడిన వారు కూడా అట్లా అనమాట, గొర్రె చర్మం తొడుక్కున్న తోడేళ్ళు అట్లాంటివి అయితే ఉన్నాయని అయితే మనం గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.